మీరు చర్చకు సిద్ధం అంటున్నారు. అంటే అధికారుల ముందు చర్చ పెడతారా, లేదు పబ్లిక్లో చర్చ పెడతారా, జనం ముందా? పబ్లిక్లోనే పెట్టాలి కదండి. పబ్లిక్లో పెడితే పబ్లిక్ తెలుస్తుంది. ఎందుకంటే నేను అబాండాలు వేస్తున్నానా, వాస్తవాలు చెప్తున్నానా అనేది ప్రజలు కూడా తెలుసుకోవాలి. ప్రజలు తెలుసుకోవాలంటే ప్రజల మధ్యలోనే పెడితేనే నిజానిజాలు అనేది ప్రజలు తెలుసుకుంటారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఇండస్ట్రియల్గా చాలా డెవలప్ అయిపోయింది. మీరు చెప్పిన సమస్యలు అయితే ఉన్నాయి. అయితే అక్కడ మీ నియోజకవర్గ ప్రజలు కానీ, లేదు అక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రకరకాల ఆంధ్ర నుంచి, కర్ణాటక నుంచి, ఇంకా రకరకాల ప్రాంతాల నుంచి ఇక్కడ సెటిలర్స్ చాలామంది ఉన్నారు. ఒక ఇంటికి అవసరమైండే ఒక 2 సెంట్ల స్థలం కొనాలంటే వణికిపోతున్నారు ప్రజలు. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, డబల్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. అంటే అసలు ఈ సమస్యకు మూలం ఏమంటారు, కారణం ఏమంటారు? మీరు దాదాపు 15 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న ప్రజల మధ్యనే తిరుగుతున్నా అంటున్నారు కదా, కారణం ఏంటంటారు ఈ సమస్యకు? మీరు అడిగిన ప్రశ్నలోనే కారణం ఉంది. మీరే చెప్తున్నారు భూ కబ్జాలని, డబుల్ రిజిస్ట్రేషన్స్ అని, త్రిబుల్ రిజిస్ట్రేషన్స్ అని. వాస్తవం అండి అది. ఈరోజు వాస్తవంగా జరుగుతుంది అదే. ఈరోజు ఒక 100 గజాలు ఇండ్ల జాగా కొనాలంటే ఈరోజు జాబులు చేసుకునే వాళ్ళు మరి వచ్చినటువంటి డబ్బుతోటి ఇల్లు నడిపించుకొని, పిల్లల్ని చదివించుకొని, కుటుంబం నడుపుకొని కొనాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయినా కూడా ఇంటి కళ నెరవేరాలనే ఉద్దేశంతో కొద్దో గొప్ప డబ్బు దాచుకొని లోన్లు తీసుకొని మరి లోన్ కట్టుకుంటామనే ధైర్యంతో ఒక 100 గజాల స్థలం తీసుకుంటే దాన్ని ఈరోజు మరి డబుల్ రిజిస్ట్రేషన్స్, త్రిబుల్ రిజిస్ట్రేషన్స్ ఉండడం వల్ల మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఇంటి కళ నెరవేరలేకపోతుంది. వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మీరు అడిగినటువంటి ప్రశ్నలోనే ఉన్నాయి. అది మీరు అడిగినటువంటి ప్రశ్నలోనే ఉందని కాకుండా, నేను చెప్పేదే కాకుండా ఈరోజు మా పటాన్చెరులో అనేక మంది నాయకుల మీద కూడా కేసులు అయినటువంటి విషయం కూడా మీకు తెలిసిందే. దాన్ని మళ్ళీ నా నోరుతో ఎందుకు చెప్పిస్తారు, నాతో ఎందుకు చెప్పిస్తారు? అక్కడ జరుగుతున్న వాస్తవం ప్రజలకు తెలుసు, అన్ని మీడియాలలో వచ్చింది, కేసులైనా అన్ని విధాలుగా కూడా బయటకు వచ్చింది. అది వాస్తవం కాదంటారా? అదే మీడియాలో కూడా రకరకాల కథనాలు చాలా కాలం చూస్తాను, ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా భూ కబ్జా, డబుల్ రిజిస్ట్రేషన్స్ అని. నేను అడిగింది ఈ పరిస్థితికి కారణం ఏమని. అంటే ఎవరు చేశారు, ఈ కారణం ఏమంటారు? రకరకాల కారణాలు కాదండి. మీరు అంటున్నారు కదా రకరకాలగా మీడియాలో వస్తున్నాయి కథనాలు వస్తున్నాయి అంటారు కదా. కథనాలు కాదు, వాస్తవాలు వస్తున్నాయి. అవి నిజం చెప్పాలంటే కాన్సెన్సీలో జరుగుతున్నటువంటి వాస్తవాలు అవన్నీ కూడా. ఈరోజు వాటి వల్లనే మా ఈ బిరంగూడ దగ్గర తీరా కట్టుకున్నటువంటి ఇండ్లను రేపు గృహప్రవేశాలు పూలు కట్టి డెకరేషన్ చేసి అన్నీ వేసి రెడీ ఉండి చుట్టాలు పక్కాలు అందరు వచ్చి నిలబడి తెల్లారితే గృహప్రవేశం అంటే ఈరోజు జేసీపీ పెట్టి మొత్తం ఇండ్లను కూలగొట్టినటువంటి సందర్భాలు మీకు తెలుసో లేదో వెలుగులోకి వచ్చాయి. అవన్నీ వాటిలో ఎవరెవరి హస్తం ఉందనేది కూడా బయటకు వచ్చినాయి, ఎవరెవరి కేసులు అయినాయి అనేది కూడా తెలుస్తుంది. అవన్నీ వాస్తవాలే కదా, కథనాలు ఎందుకు అవుతాయి? వాస్తవాలు కాబట్టే కదా ఈరోజు వాళ్ళ నోట్లో మట్టి కొట్టిరు. వాళ్ళు పడ్డటువంటి కష్టార్జితం మొత్తం బూడిదలో పోసినటువంటి పన్నీరు అయింది. ఈరోజు వారు పడుతున్నటువంటి కలకల అంతా ఇంత కాదు. ఈరోజు కొంతమంది ప్రాణాలు తీసుకునే వరకు కూడా వెళ్ళారు. అంటే వారు ఆత్మహత్యలకు కూడా పోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి అక్కడ. అవన్నీ వాస్తవాలు కాదంటారా? ఇవన్నీ వెలుగులోకి రాలేదా? ఇవన్నీ కథనాలు కాదు కదా. ఇవన్నీ జరుగుతున్నవయ్యే నిజమైనటువంటి వాస్తవాలే. వాటి మీద అనేక మంది నాయకుల మీద కూడా కేసులు కావడం జరిగింది, కేసులైనాయి, మరి సస్పెండ్ కావడం కూడా జరిగింది. అనేక మంది హస్తం ఉంది కాబట్టి ఈరోజు అక్కడ ఎవరన్నా 100 గజాలు కొనాలి అంటే కూడా ఈరోజు భయపడుతున్నారు. ఇక్కడ కొనే కంటే ఇంకెక్కడన్నా కొందామనే అంతవరకు ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయపడుతున్నారు. అలాంటి పరిస్థితులు అక్కడ ఏర్పడుతున్నాయి.